నెల్లూరు కార్పొరేషన్ 5వ డివిజన్లో ముస్లిం పేదల ఇంట రంజాన్ వెలుగులు నిండాయి. టీడీపీ మైనారిటీ నేతలు షేక్ మన్సూర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో 3, 4, 5వ డివిజన్ల నిరుపేద సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా కిట్లు, చీరలను అత్యంత ఘనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలిని గుర్తించి సాయం చేయడం ఇస్లాం అసలు సందేశమని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మంత్రి నారాయణ స్ఫూర్తితో తనకు ఉన్న దానిలో తన తోటి ముస్లిం సోదర సోదరీమణులకు తోఫా చీరలు అందించడం సంతోషంగా ఉందని, నగరంలో మైనారిటీలకు ఏ చిన్న కష్టం వచ్చినా మంత్రి నారాయణ వారి కుటుంబం కొండంత అండగా నిలుస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రతి ముస్లిం కుటుంబం సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలుపుతూ మన్సూర్ బ్రదర్స్ అందరికీ ముందస్తు ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము మన్సూర్ బ్రదర్స్ నలుగురము నారాయణ సార్ ఆధ్వర్యంలో నేను మైనార్టీ నెల్లూరు సిటీ కాన్స్టిట్యూన్సీ అఫీషియల్ స్పోక్ పర్సన్ని. నేను సార్ ఇచ్చిన పదవి, దీన్ని నేను ఒమ్ము చేయకుండా న్యాయం చేస్తున్నాను. ఖచ్చితంగా పేద ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటాను. మా మైనార్టీలకి తోచిన సాయం చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఒక 600 అనుకున్నాను. ఇప్పుడు పెరిగిపోయింది. మళ్ళీ ఏదన్నా ఉంటే రేపు దాన్ని చేస్తాను. నమస్కారం. ఈ రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు మేము ఈ తోఫా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తోఫాకి ముఖ్య కారణం ఏంటంటే, మాకు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో కఠోర ఉపవాసాలు ఉంటూ పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలా మా వంతు అనే ఉద్దేశంతో గతంలో నుంచి నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏంటంటే నామమాత్రంగా చేసేవాడిని. అప్పట్లో ఏంటంటే ఏదో మా బంధువులకి మా ఫ్రెండ్స్కి పెద్ద డిన్నర్లు ఇచ్చి పెద్ద ఇది చేసేవాడిని. నేను ఎంతోమంది నాయకులు కాడ పనిచేశాను. ఒక నారాయణ సార్ కాడ పనిచేసిన దానివల్ల ఈరోజు నాలో ఇంత మార్పు వచ్చింది. సార్ ఏమంటారంటే, మాట్లాడితే పేద ప్రజలకి మనం ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న మన పేద ప్రజలకి ఏదో మన వంతు సాయం చేయాలా, మన వంతు ఏదో సాయం చేస్తే మన ప్రజల్లో ముందు గెలవాలా. చాలామంది నాయకులు కాడ నేను పనిచేసి ఆ విషయం చెప్పిన నాయకుడు ఎవరు లేరు. ఈరోజు ఒక విశ్వసనీయతతో కూడిన రాజకీయం నేర్పించిన రాజకీయ దైవం అనే మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను నారాయణ సార్కి. నారాయణ సార్ ఒక సూచనల మేరకు, ఆయన ఒక స్ఫూర్తితో, ఆయన ఒక కాన్ఫిడెన్స్ మాటలతో నేను ఆదర్శంగా ఈరోజు ఇంతమందికి నేను ఈ తోఫా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మరీ వచ్చే రోజుల్లో కూడా దేవుడు దయ వల్ల ఇంకా కొంతమందికి పెంచి మా వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నా నా వంతు నేను కృషి చేస్తానని చిన్న సార్ చెప్తా ఉంటాడు కాన్ఫరెన్స్ కాల్లో, చిన్నవన్నీ మీరు చెయ్యాలయా వార్డులో, మీరు ప్రజల్లో ఉండాలంటే అని. అట్లాగా చిన్నవి కూడా మొన్న స్కూల్లో చిన్న మైక్ సెట్ పోయినా మేము సొంతది ఇప్పించాను నా సొంత నిధులతోనే. అట్లాంటి చిన్న తుఫాన్లో కూడా నా సొంత నిధులతోనే చేశాను. అట్లాంటి నారాయణ సార్ స్ఫూర్తితో ఈరోజు ఇంత భారీ ఎత్తున ప్రజలకి నేను సేవ చేయగలుగుతున్నానంటే నారాయణ సార్ స్ఫూర్తితోనే. నారాయణ సార్ ఒకటే మాట చెప్తా ఉంటాడు, మనం ఎప్పుడైతే ప్రజల్లో నుంచి గెలుస్తామో అప్పుడే మన నాయకులు. ఇక్కడ ఫోటోలకి పోజులు ఇచ్చేవాళ్ళు కాదు నాయకులు. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు ఫోటోలకు పోజులు ఇచ్చేవాళ్ళు. ఎవరు నాయకత్వం ఏందో నాకు బాగా తెలుసు అని నారాయణ సార్ చెప్తా ఉంటాడు. అయితే ఈరోజు వాస్తవంగా ఈ కార్యక్రమానికి నారాయణ సార్ హాజరు కావాల్సింది. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఫోన్ చేశాడు, రాలేనని చెప్పి. దానివల్ల మేము ఈ కార్యక్రమం నారాయణ సార్ లేకుండా జరుపుకోవడం నాకు ఒక రకంగా బాధ ఉంది. ప్రజలకు ఇచ్చే దాంట్లో సంతోషం ఉంది. रमजान महीने में तोहफे को हर एक गरीब अभी को तोहफा मंसूर भाई टीडीपी में मंसूर भाई हर एक गरीब अभी को तोहफा अपना को देते हैं। रमजान के मुहर्रम में रमजान के सबको तोहफा अपना को देखो उन्हें सवाब दिए गरीब भाई हम सबको मंसूर भाई दिए। क्या दिए मैं शक्कर है, साड़ी, हर एक भाई को साड़ी दिए, हर एक चीज दिए। देखो हम सबको सहारा करे गरीब भाई का मंसूर भाई दिए जैसे शुक्रिया, बहुत शुक्रिया। सलाम वालेकुम। 50,000 लग वो ताला देते हैं किसी हाथ में मालूम नहीं वो लगा बुला लगा को लगा हाथ में गया होकर बोल को हम ना जैसे हम बोल को बुलाने पर मांगो वो देना फरमाते हैं। ऐसा अभी